లోకంలో నేను దేవతని, యేసుక్రీస్తు కన్నది నేనే యేసు కంటే గొప్పదానని చెప్పిందా? మరి ఎక్కడైనా యేసుక్రీస్తు వారు అమ్మ నువ్వే దేవతవి, నాకంటే గొప్పదానివి నీవే అని ఎక్కడైనా యేసుక్రీస్తు మరియమ్మతో చెప్పాడా? చెప్పలేదే. చెప్పకపోగా నీవు నా తల్లివి కావు అని అన్నాడే. ఎందుకంటే ఆయన పుట్టింది ఎప్పుడు? మరియమ్మ పుట్టింది ఎప్పుడు? యేసుక్రీస్తు వారు పుట్టింది ఎప్పుడు? భూమి పుట్టక ముందు ఆయన పుట్టాడు. అసలు ఏమి సృజింపబడక ముందే ఆయన మొట్టమొదటి దేవుడి చేత పుట్టిన జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన మొదలు పుట్టాడా? మరియమ్మ మొదలు పుట్టాడా? ఈ లెక్కను చూసుకుంటే మరియమ్మ యేసుక్రీస్తు తల్లి అవుతుందా? తల్లి అవ్వదు. ఆయన ఈ భూమి మీదకు రావటానికి ఆయనకు అవసరమైన ఒక శరీరం కనుక ఆ శరీరం ఇవ్వటానికి దేవుడు ఎంపిక తీసుకోబడినటువంటి భక్తురాలు, నీతిపరురాలు ఎవరు? ఆవిడ భక్తి పరురాలే, ఆవిడ పరిశుద్ధమైన స్త్రీయే. కానీ ఆవిడే దేవత. యేసుక్రీస్తు వారి కంటే గొప్పదా? కానేరదు. అందుకే యేసుక్రీస్తు అమ్మా నువ్వు నిజంగా నా తల్లివి, నువ్వు నా తల్లివి కాదు. అందుకే ఆయన ఎవరు నా తల్లి. ఈరోజు చూడండి, అమ్మా నీవే నా తల్లివి, నాన్న నీవే నా నాన్నవి, నువ్వే నా బంధువర్గము. కానీ నిజానికి వారా మన స్వజనులు? బైబిల్ గ్రంథంలో భక్తులైనటువంటి వారు ఎలా ఉన్నారో తెలుసా? ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండము 8వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయము. అబ్రహాము నిండు వృద్ధాప్యమున పోషించినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు ఎక్కడికి వెళ్ళిపోయాడట? పితరుల యొద్దకు వెళ్ళిపోయాడట. చూడండి, ఎవరట ఆయన పితరులు? అబ్రహాము గారి యొక్క పితరులు ఎవరు చెప్పండి? అబ్రహాము మరణించి ఎవరి దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది? పితరులు. అబ్రహాము గారి పితరులు ఎవరు? ఎవరు నిజమైన అబ్రహాం సహోదరులు? ఎవరు నిజమైన అబ్రహాం స్నేహితులు? అదే ఆదికాండంలో మనం చూస్తే 35వ అధ్యాయంలోకి వెళితే ఇస్సాకు మనకు కనపడతాడు. 35వ అధ్యాయంలో ఇస్సాకు మనకు కనపడతాడు. 29వ వచనం చదువుతాం. 29వ వచనం, ఆదికాండం 35వ అధ్యాయం 29వ వచనం. ఇస్సాకు కూడా కాలము నిండిన. ఇక్కడ ఒక విషయం గమనించండి, ఆనాడు భక్తులు ఎలా మరణించారంటే కాలము నిండిన వృద్ధులు. అంటే భక్తులుగా ఉన్నవారు మంచి ముసలితనం వారు ఏమయ్యేవారు? ప్రాణం విడిచేవారు. 120, 170. ఇక్కడ ఇసాకు ఎంతకాలం బ్రతికాడట? 180 సంవత్సరాలటండి. ఇసాకు బ్రతికింది ఎంత? అక్కడ 20 వచ్చులు చెప్పి చూడండి. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు అని అన్నాడు. దేవుడిచ్చిన సంవత్సరాలు ఎంత? దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత చెప్పండి? ఆ రోజు ఇస్సాకు కాలానికి దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత? 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పాడు దేవుడు? ఆదికాండం 6వ అధ్యాయంలో జలప్రలయ కాలం దేవుడు ఎంత కాలం అని చెప్పాడు? మీరు 1000 సంవత్సరాల వరకు ఆయుష్కాలం పడుతుంది, కానీ ఇప్పుడు నేను దాన్ని ఎక్కడికి తగ్గిస్తున్నాను అన్నాడు? 120 ఏళ్ళు బ్రతకవలసినటువంటి ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 180 దాటి మరి వెళ్ళి బ్రతికాడు. దేవుడు చేసిన గిఫ్ట్ అంటే మంచి ముసలితనం కదా అది. అప్పుడు వృద్ధి పొంది ఎక్కడికి వెళ్ళాడని చూడండి. అక్కడ తన పితరుల యొద్దకు. యాకోబు గారు ఏమంటున్నాడంటే, యాకోబు గారు ఎంత చక్కగా చెప్పాడు. 49వ అధ్యాయం చూద్దాం. 49వ అధ్యాయం 33వ వచనంలో ఇరవై 29 వచనాలలో తన 28వ వచనంలో ఎవరితో చెప్తున్నాడు? సందర్భంలో 12 మంది కుమారులకు వారికి చెబుతున్నాడు. వాళ్ళకి చెబుతున్నాడు. ఎవరు చెప్తున్నాడు? 12 గోత్రములు. 28వ వచనం, ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు
వారి తండ్రి వారిని దీవించు వారితో చెప్పినది ఇదే ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని ఏం చేశారట? దీవించడు. అంటే చనిపోయే ముందు యాకోబు గారు అనగా ఇశ్రాయేలు బంధువులందరినీ పిలిపించాడు. తన పిల్లలను, తన పిల్లల పిల్లలను, తన పిల్లల భార్యలను, మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇంచుమించు అందరూ ఎంతమంది ఉన్నారు? సుమారుగా 70 నుంచి 60 మంది వరకు ఉన్నారు. వారందరినీ పిలిచి ఆ 12 మంది కుమారులు వారు పుట్టిన భార్యను పిలిచి వారితో ఏమని చెప్తున్నాడు చూడండి. అక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన? తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించు ఇట్లనే, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. అంటే కళ్ళ ముందు స్వజనులు కారా? కళ్ళ ముందున్నది ఎవరండి? కళ్ళ ముందున్న స్వజనులతో చెప్పాల్సిన మాట ఇదిగో, మీరే నా స్వజనులు. చనిపోయే ముందు ఎవరైనా ఏమాటకెళ్తారు చెప్పండి? నా వారిని విడిచిపెట్టి పోతున్నాను, నా స్వజనులు విడిచిపెట్టి పోతున్నాను, నా వారిని పోగొట్టుకుంటున్నాను, ఇవే కదా చెప్పాలి. కానీ యాకోబు గారు ఏమంటున్నాడు తెలుసా? నేను నా స్వజనుల యొద్దకు వెళుతున్నాను అంటున్నాడు. అంటే తమ పిల్లల్ని పిలిచి ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? ఆస్తులు పెడుతున్నారు. కానీ అసలు సొంత వారు ఎవరు చెప్తున్నారా? యేసుక్రీస్తు చెప్తున్నాడు అమ్మా, తమ్ముడు, నువ్వు కాదయ్యా నా సహోదరుడివి, నువ్వు కాదు నా సహోదరుడివి. ఎవరు నా అసలయ్య సహోదరుడు అంటే దేవుని పనిలో నీతిగా బ్రతికినటువంటి వారు స్వజనులు. ఎవరు? యాకోబుకి స్వజనులు ఎవరు చెప్పండి? మత్తయి సువార్త యేసుక్రీస్తు చెప్తున్నాడు ఎవరు మన స్వజనులు, ఎవరు మన సొంత వారు అని అంటే 12వ అధ్యాయము మత్తయి సువార్తలో యేసుక్రీస్తు తెలియజెప్పుతూ ఆయన ఏమంటున్నాడు చూడండి. 49వ వచనం, తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే ఎవరట? నా సహోదరుడు, నా తల్లి, నా సహోదరి. దేవుని చిత్తం చొప్పున చేసి దేవుని కొరకు బ్రతికిన స్వజనుల యొద్దకు నేను వెళుతున్నాను. కొడుక ఏనోషేము, ఒక హానోకు, ఒక ఆదాము, అలాగే భక్తులైనటువంటి ఒక మెతుషల, ఒక హేబేలు, భక్తులైన స్వజనులు ఉన్నారు. దేవుని కొరకు బ్రతికిన నీతిమంతులు ఈ భూమి మీద ఎవరైతే దేవుని పని చేస్తారో వారే నా స్వజనులు అంటున్నాడు. వారు నా సహోదరులు అంటున్నాడు. వారు నా తల్లి అంటున్నాడు. వారే నా పిల్లలు, వారే నా వారు. అంటే ఎవరు మన సొంత వారు? ఎవరు మన సొంత వారు చెప్పండి? దేవుని ఇష్టాన్ని ఎవరైతే నెరవేరుస్తారో, అంటే దేవునికి ఎవరైతే మొట్టమొదటి స్థానం